Thank you, ma'am. Only boys have to come.
come forward and deliver a speech. So let's welcome Zoya with a big round of applause. సభకు నమస్కారం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హెచ్ఎం మేడం గారికి ఉపాధ్యాయులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. అన్నయ్యలకు, అక్కయ్యలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు అభినందనాలు. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం లభించింది. ఈనాటి 80 years. ఈ సంవత్సరాలలో మన దేశం అభివృద్ధిని సాధించింది. మనం ఈనాడు ఇంత చక్కగా మాట్లాడుకుంటున్నామంటే మన పూర్వీకులు, నాయకులు చేసిన త్యాగాలు ఎన్నో. మనం త్యాగాలను గౌరవించాలంటే విద్యార్థులుగా తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలి. అందుకోసం మనం క్రమశిక్షణతో చదువుకోవాలి, దేశవృద్ధికి పాటుపడాలి. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై భారత్.
80th Independence Day. Hearty wishes to everyone and respected all the teachers and my dear students. It's my privilege to share few words about the 15th August here. This is the first Independence Day here to me. ఇక్కడ మీరు వినండి నాన్న, చాలా వరకు కూడా చరిత్ర లోపల ఉండేటువంటి 15th ఆగస్టుకు సంబంధించినటువంటి చరిత్ర ప్రతి 15th ఆగస్టుకు సంబంధించినటువంటి వివరాల్లోకి మీరు వెళ్తే కనుక నాన్న, ఇక్కడ ఉండేటువంటి ఈ 1857 యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఇయర్ నేమ్స్ నాన్న. 1857లో జరిగినటువంటి దస్ ఈస్ ద ఫస్ట్ సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటు అనేది ఎందుకు జరిగిందంటే, ఈ యొక్క ఎవరైతే బ్రిటిష్ వార్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సైన్యం లోపల ఉండేటువంటి హిందూస్ అంతా కూడా ఆ యొక్క పంది కొవ్వుతో ఆవు కొవ్వుతో ఉండేటువంటి ఆ వెపన్స్ని కనుక వాళ్ళు వాడడానికి నిరాకరించడం వల్ల ఆ సిపాయిలందరూ కూడా దీన్ని రిఫ్యూజ్ చేయడం జరిగింది. దట్ వన్ అందుకని వాళ్ళు ఏం చేశారంటే 1857 లోపల ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు చేయడం జరిగింది నాన్న. ఈ యొక్క 1857 తిరుగుబాటు లోపల ఉండే వాళ్ళు ఎవరు అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, మంగల్ పాండే, తాంత్యా తోపే, ఇట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఫ్రీడమ్ కోసం ఫైటింగ్ చేసేది. సరే, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ అనేది ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు. 1919 జలియావాలా బాగ్ ఉదంతం నాన్న. ఈ జలియావాలా బాగ్ లోపల ఈ యొక్క జనరల్ డయర్ ఏం చేసిందంటే, ఈ యొక్క సిక్కుల యొక్క పవిత్ర స్థలమైనటువంటి అమృత్సర్లో ఎట్లాంటి ఇండికేషన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసిందంటే, ఒక చేతాన్ని ఇవ్వకుండా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఎంతో మంది సిక్కులు అక్కడ పవిత్ర స్థలంలో చనిపోవడం జరిగింది నాన్న. దీని తర్వాత వచ్చినటువంటి గాంధీజీ ఏం చేసింది, 1922 చౌరా చౌరీ అనేటువంటి ప్లేస్ లోపల అతడు మళ్ళీ సత్యాగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత 1930 లోపల దండి ఉప్పు సత్యాగ్రహాన్ని చేసిండు నాన్న. ఎందుకు చేసిండు అంటే, మనం పండించినటువంటి ఉప్పును ఫారినర్స్ తీసుకెళ్లి దాని మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. కాబట్టి మనం పండించినటువంటి ఉప్పు మీద ఎట్లాంటి ట్యాక్స్ వేయకుండా ఇండియన్స్ అందరూ దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క 1930 లోపల దండి సత్యాగ్రహాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణోద్యమం 1942లో ఇవన్నీ ఉద్యమాలను తీసుకొచ్చేసి మా యొక్క బ్రిటిషర్స్ ఎవరైతే ఇండియన్స్ని స్లేవ్స్గా వాడుకుంటున్నారో మేమందరం కూడా ఎట్లాంటి కోఆపరేషన్ ఇవ్వమనేటువంటి ఉద్దేశంతో 1942 లోపల వాళ్ళు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని తీసుకురావడం జరిగింది. 1947 లోపల అతడు అహింస అనేటువంటి ఒక వెపన్ ద్వారా, ఒక అహింస అనేటువంటి పద్ధతి లోపల ఎట్లాంటి రెవల్యూషన్ లేకుండా కూడా ఇండిపెండెన్స్ని తీసుకురావడం జరిగింది. అక్కడ ఉండేటువంటి బ్రిటిషర్స్ ఈ యొక్క గట్టి మనిషి అయినటువంటి మహాత్మా గాంధీ యొక్క ఒప్పందంతో 1947 ఆగస్టు 15న మనకు ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా చరిత్రకు సంబంధించి ఆగస్ట్ 15th ఎట్లా వచ్చింది అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, అప్పుడు ఉండేటువంటి ఇండియాకి ఇప్పుడు ఉండేటువంటి ఇండియాకి ఎకానమీలో చాలా తేడా వచ్చింది. మన యొక్క జీడిపి రేటు పెరిగింది నాన్న. జీడిపి రేట్ లోపల మనము అప్పుడు ఉండేటువంటి 12.47 కంటే ఇప్పుడు 364 lakhs జీడిపితో ఇండియా అనేది ఎట్లా ఉంది, ఎకనామికల్గా స్ట్రెంగ్త్ ఉండేటువంటి ఒక దేశంగా ఇండియా ఎదుగుతూ ఉంది నాన్న. ఇంకా ఏమని చెప్తుండే నాన్న, ఇండియా అనేది ఎకానమీ లోపల ఒక ఆర్థికంగా శక్తివంతమైనటువంటి దేశంగా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ప్రపంచం లోపల ఉండేటువంటి అన్ని దేశాల లోపల అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క జాబితా లోపల ఇండియా పెరిగిపోయింది. అంటే పావర్టీ లెవెల్ ఏదైతే ఉందో, పేదరికంలో ఉండేటువంటి లెవెల్ ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోయింది. అంటే ఇండియన్స్ లోపల ఉండేటువంటి, అందుకే మీకు ఇచ్చేటువంటి ఒక థీమ్ ఏదైతే ఉందో నాన్న, 2026 థీమ్ ఏదైతే ఉందో యువశక్తి థీమ్. అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, యువజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది వాళ్ళటువంటి థీమ్తో మనం తీసుకురావడం జరిగింది. అంటే 2047 వరకు ఇండియా ఒక వికసిత్ భారత్గా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మొన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా యాంటీ డ్రగ్ కింద వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏం చెప్పారు నాన్న, నషాముక్త భారత్, వికసిత్ భారత్. అంటే ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి విషయాల లోపల లీడ్ ఇండియా 2020 ఉండే నాన్న. ఆ లీడ్ ఇండియా 2020 నుండి మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారు ఏం చేసిందంటే 2047 వికసిత్ భారత్ ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, అదర్ దెన్ కంట్రీస్తో కనుక కంపేర్ చేస్తే ఇండియా అనేది చాలా మంది యువశక్తితోనే ఆర్థికంగా, సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా ఇండియాలో ఉన్నందుకు వీ హ్యావ్ టు ఫీల్ ద ప్రౌడ్. ఇట్లాంటి దేశం. సరే మరి మేడం, మీ దేశభక్తిని కనుక మేము ఉన్నాము, మేము ఇక్కడ అంతా జెండా పెట్టుకొని జెండా సెల్యూట్ చేస్తే మీరందరూ కూడా దేశభక్తులు అవుతారా, ప్యాట్రిటిజం వస్తుందా? అట్లా కాదు. యూ హ్యావ్ టు డూ ద యువర్ డ్యూటీ.
మీ డ్యూటీని మీరు చేయాలి. యాజ్ ఎ టీచర్గా మేము చెప్పడము, ఎగ్జామ్స్ రాయించడం మాత్రమే మా డ్యూటీ కాదు నాన్న. కాబట్టి యాజ్ ఎ టీచర్గా ఒక స్టూడెంట్ని మోటివేట్ చేసి వాడి లైఫ్ని మార్చగలిగేటువంటి శక్తి ఒక టీచర్ లోపల ఉన్నప్పుడు, ఒక డెడికేటెడ్గా వర్క్ చేసేటువంటి ఒక టీచర్ దేశభక్తుడు. అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక ధ్యేయాన్ని, ఒక టార్గెట్ను పెట్టుకొని మీ వంతు మీరుగా 100%గా టార్గెట్ను రీచ్ అయ్యి చెప్పేసి మీ పేరెంట్స్కి, మీ ఊరికి ఒక మంచి పేరును, ఒక స్కూల్కి మంచి పేరు చేస్తే మీరు కూడా దేశభక్తులే. యాజ్ ఎ సిటిజన్గా ఇక్కడ ఉండేటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఖరాబ్ చేయకుండా, ఏం పాడు చేయకుండా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మీ లిమిట్స్లో మీరు ఉండడం అనేది కూడా సిటిజన్స్గా మీ యొక్క దేశభక్తి నాన్న. కాబట్టి ఎవరైనా సరే 100%గా బియాండ్ లిమిట్స్ వాళ్ళ యొక్క పద్ధతుల్ని, వాళ్ళ యొక్క ఆచరణని ఏదైతే ఉందో పరిమితులకు లోబడి చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తులే. దేశం కోసం నేను జెండా పట్టుకొని ఊరంతా తిరుగుతా అంటే దేశభక్తులు కాదు నాన్న. ఎవ్రీవన్ యూ హౌ టు డూ యువర్ డ్యూటీ. కాబట్టి ఇక్కడ మీ లోపల కూర్చున్నటువంటి చాలా మంది లోపల ఫ్యూచర్ లోపల ఒక ఇంజనీర్ కావచ్చు, ఫ్యూచర్ లోపల ఒక డాక్టర్ కావచ్చు, ఫ్యూచర్ లోపల ఒక ఆర్కిటెక్ట్ కావచ్చు, మేబీ యూ మేబీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్. కాబట్టి ప్రపంచం లోపల మీ ఊరిని మార్చగలిగే శక్తి, మిమ్మల్ని మీరు మార్చుకోగలిగేటువంటి ఒక శక్తి చదువు. కాబట్టి యూ మస్ట్ బి డిసిప్లిన్, యూ మస్ట్ బి పొసెసివ్, యూ మస్ట్ బి హంబుల్. ఎప్పుడు కూడా మనము పక్క వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో నాన్న, దట్ విల్ బి ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ. వన్స్ అగైన్ I am giving the hearty wishes on this occasion. Thank you for giving opportunity నాన్న. నేనా సక్క ఏది చెప్పమ్మా అవుతుంది ఎక్కడ అయిపోయింది ఏది ఇవన్నీ తీసుకున్నారా 800 అయిపోయింది ఎక్కడ నా టీవీఎస్ భార్గవి స్పీడ్గా ఇప్పుడు డాన్స్ చేసినటువంటి వాళ్ళందరికీ ప్రైజెస్ ఉన్నాయి. గుల్గుల్ వచ్చారు, సిద్ర, సంజన, మోక్షిత 8th క్లాస్, మోక్షిత 6th క్లాస్ వచ్చేయండి. మీ అక్షయ లెజెండ్స్ వేసినటువంటి పిల్లలు ఓ కీర్తి, షహానా, హర్షిత, ఆలేఖ్య, రితిక, శ్రీహిత, హర్షిని స్పీడ్ ఇచ్చారమ్మా. ఇంకా యాంకర్స్ గా వ్యవహరించినటువంటి 10th క్లాస్ సమీరా ఫాతిమా, ఐఎస్ఆర్ సిద్దిక మైగిని. Total 30 members are there.